ఈ మధ్యకాలంలో గంగవరం మండలం మరియు పొలంనేరు మండలంలో వేరు గ్రామాలలో చాలా ఇళ్లలో పొట్టేళ్ల పిల్లలు పోతున్నాయని చెప్పి కంప్లైంట్ రావడం జరిగింది. దాన్ని ఎఫ్ఐఆర్గా నమోదు చేసినాము. దీనిపైన ఒక స్పెషల్ టీము మా ఎస్పీ గారు ప్రశాంత్ రెడ్డి సారు ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు మన పొలంనేరు ఎస్డిపిఓ గంగవయ్య గారి ఆధ్వర్యంలో మరియు మన గంగవరం సిఐ అశోక్ కుమార్ సార్ సారథ్యంలో మేము ఒక 5 పార్టీ సిబ్బంది సీనా, అలావుద్దీను, బాలాజీ, శశి యంత్రం కలిసి ఒక టీము ఏర్పాటు చేయడం జరిగింది. దానిపైన ఇన్ఫర్మేషన్ మేరకు నిన్న మధ్యాహ్నము ఒక ఇన్నోవా కార్లో పోతున్నాయి, అంటే గొర్రెలు పోతున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద మేము పట్టుకోవడం జరిగింది. దాని కన్ఫ్యూజన్ మేరకు ఇంకా కొంతమంది ముద్దాయిలను మరియు మొత్తం ఇప్పటి వరకు 28 గొర్రెలను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. వీరంతా మనకు జంగల్ అగ్రహారం అని బైరెడ్డిపల్లి మండలం సంబంధించిన ఒకటే గ్రామానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా 19 నుంచి 26 సంవత్సరాల యుక్త వయసు పిల్లవాళ్ళు. చెడు వ్యసనాలకు బానిసయ్యి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. ఇవే కాకుండా కర్ణాటకలో కొన్ని చోట్ల చేసేసి వాటిని కూడా తీసుకుని వెళ్ళి పేర్నంబట్టు మరియు ఇతర ప్రాంతాలలో సంతల్లో అమ్ముకుంటూ ఉన్నారు. కాబట్టి మనము యూత్కి ఇచ్చేది ఏంటంటే, యూత్కి చెప్పేది దయచేసి ఇట్లా యువత చెడు బారిన పడొద్దు. ఎటువంటి పరిస్థితుల్లో మీరు కటకటాల పాలు కావక తప్పదు. కాబట్టి దయచేసి మీరు ఇటువంటి వ్యసనాలకు అలవాటు కాకుండా ఇటువంటి వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను.